నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సన్నకార పూసని కొంచెం క్రిస్పీగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్గా పెట్టడానికి, అలాగే వర్షాకాలం వచ్చింది కదండి, కరకరలాడుతూ తినడానికి చాలా బాగుంటాయి. ఒకసారి వీడియో చివరి వరకు చూసేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేయండి. పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెని తీసుకొని జల్లెడ తీసుకున్నానండి. జల్లెడలో 1 గ్లాసు బియ్యం పిండిని తీసుకున్నాను, అలాగే 1 గ్లాసు శనగపిండి తీసుకున్నాను. శనగపిండి కొంచెం క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం పర్వాలేదండి. నేను సమానంగా తీసుకున్నానండి. ఈ రెండింటిని ఉండలు లేకుండా చక్కగా ఇలా చేత్తో కలుపుకుంటూ జల్లెడ పెట్టుకోవాలి. చివరికి ఇలా మిగిలింది కదండి శనగపిండిలోది, ఇది పడేయనవసరం లేదండి. మనం చపాతీలో కర్రీలు చేసుకుంటాం కదా, దానిలో వేసుకోవచ్చు. జల్లించుకున్న పిండిలో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి, అలాగే కారం వేసుకోవాలండి. వాముని కొంచెం నలిచి వేసుకోవాలండి, ఎందుకంటే మనకి అరుగుదలకి బాగుంటుందన్నమాట. పిల్లలు తింటారు కదండి, కంపల్సరీగా వేసుకోవాలి వాము అయితే. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక గరిట వేడి నూనె అండి, ఇది వేడి నూనె వేసుకుంటే చక్కగా బోలుగా వస్తాయి. నూనెకి బదులు మీరు వెన్నపూసన్న వేసుకోవచ్చండి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎండు కారానికి బదులు మీరు పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కూడా పట్టి వేసుకోవచ్చండి. కాకపోతే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే కొంచెం టేస్ట్ చేంజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఈ పిండిలో కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి అయితే మనం ముద్దలాగా తయారు చేసుకోవాలండి. అయితే ఎక్కువ లూజుగా చేసుకోకూడదండి. పిండిని ఎక్కువ లూజుగా చేసుకోవటం వల్ల కాలటానికి టైం పడుతుంది, అలాగే ఆయిల్ కూడా బాగా పీల్చేస్తాయి అన్నమాట. అందుకనే ముద్దలాగా కొంచెం గట్టిగా ఉండేటట్టే చేసుకోవాలన్నమాట పిండి. ఈ చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మురుకులు ఎత్తుకోవడానికి గన్నండి. ఈ గన్లో మనకి ఏ సైజు కావాలో ఆ సైజు పెట్టుకుని ప్లేటు మనం చేసుకోవచ్చు. నేను కారపూస చేస్తున్నాను కాబట్టి చిన్నది వెజ్జాలున్న మురుకుల ప్లేట్ అయితే తీసుకుని ఇలా సెట్ చేసుకోవాలండి. ఈ గన్ను అందరికీ తెలిసే ఉంటుందండి. ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని నేను చూపిస్తున్నాను. మనం పిండి పెట్టుకున్న తర్వాత ముందు అది పైకి లాక్కొని సెట్ చేసుకోవాలన్నమాట. దీనిలో ఒక్కసారి ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే మనకి పిండి అనేది అంటకుండా ఉంటుందండి లోపల. చూసారు కదా, ఇలా అన్నమాట. ఇలా పిండిని చిన్న ఉండలుగా చేసుకొని గొట్టం నిండా పెట్టేసుకోవాలి. మూతని డ్రై చక్కగా తిరిగేలాగా తిప్పుకోవాలండి, లేదంటే మనం గన్ను మధ్యలో ఆయిల్లో ఒత్తేటప్పుడు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది ప్రెషర్కి. చాలా జాగ్రత్తగా టైట్గా పెట్టుకోవాలి. ముందుగా వేడి చేసుకున్న ఆయిల్ని వేడైందో లేదో చూసుకొని పిండిని ఇలా చుట్టలుగా ఒత్తుకోవాలండి. ఇలా నొక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా నొక్కోవాలండి, ఎందుకంటే ఆయిల్ వేడి మన చేతికి తాకుతుందనమాట. అందుకని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా ఉడకాగిపోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలి. ఇంతేనండి. ఒక్కరోజు 1 గంట కష్టపడితే మనకి చక్కగా హెల్దీ స్నాక్స్ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవి మనం ఎయిట్ బాక్స్లో పెట్టేసుకుంటే నెల వరకు కూడా పాడవ్వండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం శనగపిండి, బియ్యపిండి వాడాం కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి, ఇబ్బంది ఏమీ ఉండదు. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. క్రిస్పీ కారపూసని ఎంజాయ్ చేసేయండి. నేనైతే ఇదే ప్రాసెస్లో మిగతావన్నీ కూడా చేసేసానండి. చూసారు కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బయట కొనుక్కునే దానికన్నా 1 గంట కష్టపడితే మనమే ప్రిపేర్ చేసేసుకోవచ్చు, పిల్లలకి హ్యాపీగా పెట్టేయచ్చు. చూసారు కదా ఈరోజు వీడియో. ఇంట్లోనే ఈజీగా స్నాక్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కొత్తగా వంట చేయడం స్టార్ట్ చేసిన వారికి షేర్ చేయండి. అయితే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే, ఇంకా మరిన్ని రెసిపీస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.